కాలేజ్లో అవమానించిన అమ్మాయే ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటే కృష్ణానదీ పాయవొడ్డున పచ్చని పొలాల మధ్య ఉదయ్ భాస్కర్ తన తండ్రి రాఘవ్గారితో కలిసి వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. అతని చేతుల్లో మట్టి, ముఖంపై చెమటచుక్కలు, కాని కళ్లల్లో మాత్రం భవిష్యత్తుపై అచంచలమైన ఆశ, కృషిపట్ల అంకితభావం స్పష్టంగా కనిపించాయి. ఇటీవలే ఎంటెక్ పూర్తి చేసిన ఉదయ్ ఉద్యోగం కోసం నిద్రచూస్తున్నప్పటికీ తన 10 ఎకరాల సాగుభూమిని నిర్లక్ష్యం చెయ్యలేదు. ఆ రోజు తమ పొలంలో పసుపునాటు వేసే పనిలో నిమగ్నమయ్యి ఎడ్ల నాగలితో బోదులు వేస్తున్నాడు. ప్రతి బోదులోనూ తన కలలను, ఆశలను నాటుతున్నట్లుగా అతని పనిలో ఒక లయ, ఒక నిబద్ధత కనిపించాయి. పొలంలో పని జరుగుతుండగా అకస్మాత్తుగా ఒక ట్రావెల్ బస్ పొలం పక్కనే ఆగింది. అందులోంచి 50 మందికి పైగా ఇంజనీరింగ్ విద్యార్థులు దిగారు. వారిలో అమ్మాయిలు కూడా ఉన్నారు. వారంతా వనభోజనాలకు వచ్చినట్లున్నారు. వారి కేరింతలతో ఆ ప్రాంతం ఒక్కసారిగా సందడిగా మారింది. ఉదయ్ భాస్కర్ వారిని చూసి ఆశ్చర్యపోయాడు. కళాశాల విద్యార్థులు ఇంత దూరం వనభోజనాలకు రావడం అరుదు. విద్యార్థులంతా నదిపాయ ఒడ్డున తమ భోజనాలను ముగించి నదినీటిలో స్నానాలు చేయడానికి సిద్ధమయ్యారు. వారి నవ్వులు, ఆటలు, కేరింతలు నది ఒడ్డున కొత్త ఉత్సాహాన్ని నింపాయి. విద్యార్థులంతా నదినీటిలో ఉల్లాసంగా గడుపుతున్నారు. నవ్వులు, కేరింతలు, నీటిలో ఆటలు, అంతా సంతోషంగా ఉంది. ఉదయ్ భాస్కర్ తన పనిలో నిమగ్నమై ఉన్నప్పటికీ అప్పుడప్పుడు వారివైపు చూస్తున్నాడు. ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. కొంత సమయం గడిచిన తర్వాత అకస్మాత్తుగా పెద్ద పెద్ద అరుపులు వినపడ్డాయి. ఆ కేకలు సంతోషానివి కావు, భయంవి. మునిగిపోతున్నాం, కాపాడండి అనే మాటలు గట్టిగా వినిపించాయి. ఉదయ్ భాస్కర్ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. అతని మనసులో ఏదో తెలియని భయం ఆవరించింది. అరుపులు వినగానే ఉదయ్ భాస్కర్ ఏమాత్రం ఆలోచించకుండా అక్కడే ఉన్న బండికి కట్టే మోకు అంటే తాడు ఒకటి తీసుకున్నాడు. తన పొలంలోంచి ఒక్కసారిగా నదివైపు పరిగెత్తాడు. అతని కళ్ల ముందు 2 విద్యార్థులు నీటిలో మునిగిపోవడం కనిపించింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీటిలో దిగుతూ ఒడ్డున ఉన్న మిగతా విద్యార్థులను ఉద్దేశించి, మీరు ఈ మూకు చివర పట్టుకోండి అని గట్టిగా అరిచాడు. వారు ఎక్కడ మునిగిపోయారో తెలుసుకుని అక్కడికి నీటిలో దూకేశాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి మునిగిన 2 విద్యార్థుల కోసం నీటిలో వెతకడం మొదలుపెట్టాడు. అతని ధైర్యం, సమయస్ఫూర్తి ఆ క్షణంలో అందరినీ ఆశ్చర్యపరిచాయి. నీటిలో కొంత సమయం వెతికిన తర్వాత ఉదయ్ భాస్కర్ 2 విద్యార్థులను పట్టుకోగలిగాడు. వారిని ప్రాణాలతో ఒడ్డున మీదకి తీసుకువచ్చాడు. వారి పొట్టలో ఉన్న నీటిని కక్కించి వారికి ప్రథమ చికిత్స అందించాడు. ఆ క్షణంలో అతని చేతుల్లో ప్రాణాలు నిలిచాయి. వెంటనే ఆ గ్రామంలో ఉన్న ఒక డాక్టర్గారిని అక్కడికి రప్పించి వారికి చికిత్స చేయించాడు. ఉదయ్ భాస్కర్ చేసిన సాహసం, అతని సమయస్ఫూర్తి అందరినీ ఆశ్చర్యపరిచాయి. విద్యార్థులు, కూలీలు, డాక్టర్ అందరూ అతని ధైర్యాన్ని, మానవత్వాన్ని అభినందించారు. అక్కడే ఉన్న విద్యార్థులలో సౌజన్య కూడా ఉంది. ఉదయ్ భాస్కర్ చేసిన పనిని ఆమె కళ్లారా చూసింది. గతంలో ఉదయ్ భాస్కర్ పట్ల తాను ప్రవర్తించిన తీరు ఆమెకు గుర్తుకొచ్చింది. సౌజన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయ్ భాస్కర్ కంటే 3 ఇయర్స్ జూనియర్. ఆమె ఒక ఉన్నత కుటుంబానికి, ఉన్నత వర్గానికి చెందిన అమ్మాయి కావడంతో కాస్త పొగరుగా ఉండేది. తన బీటెక్లో 2nd ఇయర్ చదువుతున్నప్పుడు ఎంటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఉదయ్ భాస్కర్ని ఒకసారి క్యాంటీన్లో తన అన్నగారి స్నేహితులతో కలిసి అవమానించింది. ఆ సంఘటన సౌజన్య మనసులో మెదిలింది. ఉదయ్ భాస్కర్ నిస్వార్థ సేవను చూసి ఆమెకు తన తప్పు అర్థమయ్యింది. ఆమె మనసులో తీవ్రమైన పశ్చాత్తాపం మొదలయింది. ఉదయ్ భాస్కర్కి దండం పెడుతూ, నన్ను క్షమించండి అని మనస్ఫూర్తిగా అంది. ఆమె కళ్లల్లో నిజమైన పశ్చాత్తాపం కనిపించింది. ఉదయ్ భాస్కర్ని అవమానించిన చాలామంది విద్యార్థులు ఆ రోజక్కడ ఉన్నారు. కాని ఉదయ్ భాస్కర్ అవి ఏవీ మనసులో పెట్టుకోకుండా వారిని కాపాడాడు. విద్యార్థులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చి డాక్టర్ చికిత్స చేయించిన తర్వాత అతను మళ్లీ తన పనిలో నిమగ్నమయ్యాడు. ఒడ్డు ఎక్కి ఎడ్లనాగలితో పసుపునాటు బోదులు వేసే పనిని కొనసాగించాడు. అతని నిస్వార్థ సేవ, వినయం అందరినీ ఆశ్చర్యపరిచాయి. అతను ఒక నిజమైన మట్టి మనిషి, స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి అని అందరికీ అర్థమయ్యింది. నదిపాయనుంచి తమ ఇళ్లకు తిరిగి వెళుతున్న విద్యార్థులందరూ ఉదయ్ భాస్కర్ పనిచేస్తున్న పొలం వద్దకు వచ్చారు. ఉదయ్ భాస్కర్ చేసిన సాహసానికి కృతజ్ఞతగా వారు ఏదైనా చెయ్యాలనుకున్నారు. పొలంలో పనిచేస్తున్న కూలీలతో కలిసి వారు కూడా పసుపునాటు ఎలా వేయాలో ఆ కూలీల వద్ద తెలుసుకున్నారు. ఆ విద్యార్థులంతా ఉత్సాహంగా పసుపునాటు వేయడం మొదలుపెట్టారు. ఇది వారికొక కొత్త అనుభవం మరియు ఉదయ్ భాస్కర్ పట్ల వారి కృతజ్ఞతాభావానికి ప్రతీక. పొలంలో పని జరుగుతుండగా ఉదయ్ భాస్కర్ తండ్రిగారు ఒక 20 కూల్ డ్రింక్స్ తెప్పించి
అందరికీ ఇచ్చాడు. ఇది విద్యార్థులకు మరింత సంతోషాన్ని కలిగించింది. ఉదయ్ భాస్కర్ తన తల్లిదండ్రులతో, వీరంతా నేను చదివిన ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ వనభోజనాలకు వచ్చారు అని చెప్పాడు. ఆ వాతావరణమంతా ఆనందంగా, స్నేహపూర్వకంగా మారింది. ఒక ఆత్మీయ అనుబంధం వారి మధ్య ఏర్పడింది. సౌజన్యకు ఉదయ్ భాస్కర్ పట్ల ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. అతని ధైర్యం, నిస్వార్థత, వినయం మరియు కష్టపడే తత్వం ఆమెను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గతంలో తాను అతన్ని అవమానించినందుకు ఆమె మనసులో తీవ్రమైన పశ్చాత్తాపం మొదలయింది. ఉదయ్ భాస్కర్ మంచితనానికి ఆమె ముగ్ధురాలయ్యింది. ఆమె మనసులో ఏదో తెలియని భావం మొలకెత్తింది. అది ప్రేమతో, ఆశవైపు సాగే ప్రయాణానికి తొలి అడుగు. ఆమె హృదయంలో ఒక కొత్త స్పందన మొదలయ్యింది. ఆ రోజు సంఘటన తర్వాత సౌజన్య కళాశాలలో ఉదయ్ భాస్కర్తో తన గత జ్ఞాపకాలను నిమురువేసుకుంది. క్యాంటీన్లో జరిగిన సంఘటన, అతనిపై తాను చూపిన నిర్లక్ష్యం, పొగరు అన్నీ ఆమె కళ్ల ముందు మెదిలాయి. అప్పుడు ఉదయ్ భాస్కర్ని చూసిన తీరుకు, ఇప్పుడు అతన్ని చూస్తున్న తీరుకు ఎంత తేడా ఉందో ఆమెకర్థమయింది. అప్పటి ఉదయ్ భాస్కర్ నిరాడంబరంగా, నిశ్శబ్దంగా ఉండేవాడు. ఇప్పుడు అతనొక హీరో. ఆమె మనసులో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. గతం వర్తమానంతో ముడిపడి ఆమె ఆలోచనలను ప్రభావితం చేసింది. సౌజన్య మనసులో ఉదయ్ భాస్కర్ పట్ల ప్రేమభావం క్రమంగా బలపడడం మొదలయింది. ఆమెకు అతని గురించి మరింత తెలుసుకోవాలని, అతనితో మాట్లాడాలని అనిపించింది. తన తప్పును సరిదిద్దుకోవాలని, అతని మంచితనాన్ని గుర్తించాలని తపనపడింది. ఇది ఆమె జీవితంలో ప్రేమకు తొలి అడుగు. ఆమె తన మనసులో ఉన్న భావాలను ఎలా వ్యక్తం చేయాలో తెలియక సతమతమైంది. ఆమె మనసులో ఒక తీయని మథనం మొదలయింది. సౌజన్య ఉదయ్ భాస్కర్ని మళ్లీ కలవడానికి ఒక మార్గాన్ని వెతుకుతోంది. ధన్యవాదాలు చెప్పడం లేదా వ్యవసాయం గురించి తెలుసుకోవడం వంటి సాకులతో ఆమె అతనిని సంప్రదించింది. వారి మొదటి సమావేశం కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ క్రమంగా వారు ఒకరికొకరు అలవాటుపడ్డారు. ఉదయ్ భాస్కర్ సౌజన్య మార్పును గమనించాడు. కాని ఆమె ఉద్దేశ్యం ఏమిటో అతనికి పూర్తిగా అర్థం కాలేదు. వారి సంభాషణలు అసంపూర్ణంగానే ఉన్నప్పటికీ ఒక కొత్త బంధానికి బీజాలు పడ్డాయి. వారి సంభాషణలు తరచుగా జరగడం మొదలైంది. సౌజన్య ఉదయ్ భాస్కర్ జీవితం గురించి, అతని ఆశయాల గురించి తెలుసుకోవడం ప్రారంభించింది. ఉదయ్ భాస్కర్ తన సాధారణ జీవితం, వ్యవసాయం పట్ల అతని ప్రేమ గురించి సౌజన్యకు వివరించాడు. సౌజన్య తన ఉన్నత నేపథ్యం నుండి వచ్చి ఉదయ్ భాస్కర్ సాధారణ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. వారి మధ్య స్నేహం అనే బలమైన పునాది ఏర్పడింది. వారి హృదయాలు ఒకరికొకరు దగ్గరయ్యాయి. వారి సంబంధం కళాశాల వాతావరణంలో చర్చనీయాంశంగా మారింది. ఉదయ్ భాస్కర్, సౌజన్య వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారు కావటం వల్ల వారి స్నేహం కొందరికి ఆశ్చర్యం కలిగించింది, మరికొందరికి అసూయను కలిగించింది. సౌజన్య తన స్నేహితులకు ఉదయ్ భాస్కర్ గొప్పతనం గురించి వివరించడానికి ప్రయత్నించింది. ఆమె ఉదయ్ భాస్కర్ ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ప్రయత్నించింది. అతని విలువలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. కొన్ని గుసగుసలు, చిన్నపాటి బొడవలు ఉన్నప్పటికీ వారి బంధం మరింత బలపడింది. సౌజన్య నిజమైన మార్పును ఉదయ్ భాస్కర్ క్రమంగా అర్థం చేసుకున్నాడు. ఆమె కేవలం కృతజ్ఞతతోనే కాకుండా నిజంగా తన పట్ల అభిమానాన్ని పెంచుకుందని గ్రహించాడు. సౌజన్య తన మాటల ద్వారా, చేతల ద్వారా తన నిజాయితీని నిరూపించుకుంది. ఉదయ్ భాస్కర్ ఆమె పట్ల ఉన్న అపోహలు తొలగిపోయాయి. అతను సౌజన్యను ఒక మంచి స్నేహితురాలిగా చూడటం మొదలుపెట్టాడు. ఇది నిజమైన ప్రేమకు మార్గం సుగమం చేసింది. వారి బంధం మరింత బలపడింది. వారు ఒకరికొకరు తోడుగా నిలిచారు. అది విద్యాపరమైన సవాళ్లు కావచ్చు, లేదా వ్యక్తిగత సమస్యలు కావచ్చు. సౌజన్య ఉదయ్ భాస్కర్కు తన చదువులో, ఉద్యోగ ప్రయత్నాల్లో సలహాలు ఇచ్చింది. ఉదయ్ భాస్కర్ సౌజన్యకు జీవితంలోని సాధారణ విలువలను, కష్టపడే తత్వాన్ని నేర్పించాడు. వారిద్దరూ ఒకరికొకరు అవసరమైనప్పుడు అండగా నిలిచారు. ఇది వారి బంధాన్ని మరింత బలోపేతం చేసింది. వారి జీవిత ప్రయాణంలో ఒకరికొకరు తోడుగా మారారు. ఉదయ్ భాస్కర్ నిరంతర కృషికి, పట్టుదలకి ఫలితం దక్కింది. అతను ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగం BHEL కంపెనీలో వచ్చింది. ఈ వార్త అతని కుటుంబంలో ఆనందాన్ని నింపింది. ఉద్యోగ నిమిత్తం ఉదయ్ భాస్కర్ హైదరాబాదుకు షిఫ్ట్ అయ్యాడు. ఒకరోజు హైదరాబాద్లో ఉండగా సౌజన్య ఫోన్ చేసి తనకు TCSలో ఉద్యోగం వచ్చిన విషయం సంతోషంగా చెప్పింది. ఇద్దరూ తమ కెరియర్లో కొత్త మైలురాళ్లను చేరుకోవడం, ఒకరికొకరు ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఉద్యోగాలు వారి జీవితాల్లో ఒక కొత్త మలుపును తీసుకొచ్చాయి. వారి స్నేహం ప్రేమగా మారిన తర్వాత ఉదయ్ భాస్కర్ సౌజన్యను తన కుటుంబానికి పరిచయం చేశాడు. రాఘవగారు, ఉదయ్ భాస్కర్ తల్లి సౌజన్యను ఆప్యాయంగా స్వాగతించారు. సౌజన్య కూడా ఉదయ్ భాస్కర్ను తన కుటుంబానికి పరిచయం చేసింది. సౌజన్య కుటుంబం వారి ఉన్నత వర్గం కారణంగా మొదట్లో ఉదయ్ భాస్కర్ను అంగీకరించడానికి కాస్త సంకోచించింది. సంప్రదాయాలు, సామాజిక భేదాలు ఒక సవాలుగా మారాయి. కాని సౌజన్య వారిని ఒప్పించడానికి ప్రయత్నించింది. కుటుంబాల నుండి వచ్చిన ప్రతిఘటనలను, సామాజిక భేదాలను అధిగమించి ఉదయ్ భాస్కర్ సౌజన్యల ప్రేమబంధం మరింత బలపడింది.
వారి ప్రేమ స్వచ్ఛమైనది, నిస్వార్థమైనది. వారు ఒకరికొకరు ఎంతగానో ఇష్టపడ్డారు, ఒకరికొకరు జీవిత భాగస్వాములుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అడ్డంకులు వారి ప్రేమను మరింత దృఢపరిచాయి. వారి కుటుంబాలు కూడా చివరికి వారి ప్రేమను అర్థం చేసుకుని అంగీకరించాయి. ఉదయ్ భాస్కర్ సౌజన్యుల ప్రేమకథ ఒక సంతోషకరమైన ముగింపుకు చేరుకుంది. ఉదయ్ భాస్కర్ తమ వ్యవసాయాన్ని తన తండ్రి ద్వారా కొనసాగిస్తూనే తన ఇంజనీరింగ్ జ్ఞానాన్ని ఉపయోగించి వ్యవసాయంలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టాడు. సౌజన్య అతనితో కలిసి అతని జీవితంలో భాగమయింది, అతని ఆశయాలకు మద్దతు ఇచ్చింది. కృష్ణానది ఒడ్డున వికసించిన వారి ప్రేమ వారి జీవితాల్లో సూర్యరశ్మిని నింపింది, వారిని శాశ్వతంగా కలిపింది. వారి కథ ప్రేమకు, నిస్వార్థతకు, కష్టపడే తత్వానికి మరియు కలల సాకారానికి ప్రతీకగా నిలిచింది.